జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. నమస్తే. ఈ రోజు డైలీ పేపర్‌లో చూసినా, అలాగే న్యూస్ ఛానెల్‌లో చూసినా, అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ వెంకటేష్ నాయుడు అనే పేరు బాగా వినిపిస్తుంది. బాగా పాపులర్ కూడా అయింది. ఒక లిక్కర్ స్కామ్‌లో అతని పేరు అనుకుంటా బయటకొచ్చింది. అసలు ఈ వెంకటేష్ నాయుడు ఎవరు? ఇతని బయోగ్రఫీ ఏంటి? ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా ఈ ఒక పేరు ఇంత పాపులర్ కాలేదు. అంటే తెలుగుదేశం పత్రికల్లో ఫ్రంట్ పేజీలో, వైసీపీ పత్రికల్లో ఫ్రంట్ పేజీలో, వాళ్ళ టీవీ ఛానల్లో ఇదే పని, వెంకటేష్ నాయుడు అని. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే తెలుగుదేశం సోషల్ మీడియాలో ఇదే పేరు, వైసీపీ సోషల్ మీడియాలో ఇదే పేరు. అసలు ఎవరి వెంకటేష్ నాయుడు అనేది ఇప్పుడు చర్చగా మారిపోయింది. ఇద్దరు కలిసినా ఎవరో వెంకటేష్ నాయుడు అంట అని సడన్ గా ఒక పాపులర్ ఫిగర్ అయిపోయాడు అతను. అసలు ఎవరు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అతను అనేక మంది రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉన్నాడు, ఆల్ పార్టీస్ తో. తమన్నాతో ప్రత్యేక ఫ్లైట్ లో వీడియో బయటకు వచ్చింది, కవితతో ఫోటోలు బయటకు వచ్చాయి, జగన్ తో కరచాలనం అని ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలో రాసింది ఫోటోలు వేసి. సో వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా కొంతమందితో ఇతనున్న చంద్రబాబుతో, లోకేష్ తో, మిగతా వాళ్ళతో ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. సో అసలు ఎవరు ఎందుకు ఇతన్ని ఇంత ప్రముఖంగా సిట్ అనేది, ఇది సిట్టు విడుదల చేసింది, సిట్టు తెలియకపోతే వీళ్ళకి ఎవరికి తెలియదు. సో ఎందుకు జరుగుతుంది అనుకున్నప్పుడు ప్రధాని నేను ఇంతకు ముందు కూడా ఒకటి చెప్పాను. అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీల్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసి, వీకెన్ చేసేసి, తామే అధికారాన్ని కంటిన్యూ చేయాలి, మళ్ళీ కూడా తామే గెలవాలనేది గోల్గా అన్ని పార్టీలు చేస్తున్నాయి. దీంట్లో ఏ పార్టీ మినహాయింపు లేదు. బీజేపీ చాలా సిస్టమేటిక్ చేస్తుంది. కొన్ని చేసే మెథడ్స్లో తేడా ఉంటుంది వాళ్ళ శక్తిని బట్టి. ఇప్పుడు వైసీపీ ఉంది, వైసీపీకి తెలుగుదేశానికి పోలిస్తే వైసీపీ చాలా విషయాల్లో వీక్. ఎందుకు వీక్ అంటే చంద్రబాబుకున్న విజనరీ పవర్ కానీ, ఆయనకున్న 40 ఏళ్ళ అనుభవం కానీ, ఆయనకున్న సపోర్ట్ సిస్టమ్స్. ఎందుకంటే ఆయనకు అన్ని వ్యవస్థల్లో తన మనుషులు ఉంటారు, అన్ని వ్యవస్థలను ఎలా డీల్ చేయాలో తెలుసు. తన కులం కూడా జగన్కున్న రెడ్డి బలంతో పోలిస్తే కమ్మ బలం పెద్దది. ఎందుకంటే ఇది బిజినెస్ కమ్యూనిటీ, ప్రపంచం అంతా విస్తరించారు. 19th century కాటన్ అండ్ కార్నవాలిస్ వీళ్ళిద్దరు పుణ్యమా అని ఈ కమ్యూనిటీ వ్యాపార రంగంలోకి రావడం అదంతా జరిగింది. సో రెడ్డిది ఆ స్ట్రాంగ్ లేదు. పైగా జగన్ ఏంటంటే జగన్ వర్సెస్ జనం తప్ప రెడ్లని కూడా అతను చూసుకునేది ఏమి లేదు 5 ఏళ్ల కాలంలో. చంద్రబాబు అట్లా కాదు, ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా కమ్మ సెక్షన్ బాగా చూసుకుంటాడు. సో అది ఉంది. తర్వాత మీడియా పరంగా కూడా జగన్కి ఆ సాక్షి తప్ప ఇంకేం మీడియా ఇచ్చిందాడ ఏమి లేదు. సోషల్ మీడియాని కూడా వీళ్ళు చావు దెబ్బ కొట్టారు. ఇక్కడేమో విపరీతంగా మీడియా ఉంది. సో కులము, మీడియా, పార్టీ ఆర్గనైజేషన్ కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆర్గనైజేషన్ వైసీపీకి లేదు. అతను అధికారంలో పట్టించుకొని కూడా లేదు. సో పార్టీ ఆర్గనైజేషను ఇప్పుడైతే అదనంగా కేంద్రంలో బలం, ఎందుకంటే తన మీద ఆధారపడిన కేంద్ర ప్రభుత్వం ఉండడం, ఇవన్నీ తెలుగుదేశానికి స్ట్రాంగ్ ఆస్పెక్ట్స్. కాబట్టి తెలుగుదేశం దెబ్బ మామూలుగా ఉండదు. జగన్ పార్టీని కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు. గతంలో జగన్ అధికారంలో ఉన్నా కూడా 2 ఏళ్లు తెలుగుదేశం చంద్రబాబు జగన్ ఏడిపించగలిగాడు కోర్టుల ద్వారా. సో అందువల్ల అధికారం అనేది ఒక్కొక్కసారి ఓన్లీ నువ్వు అధికారంలో ఉన్నావా లేదనేది కాదు, రియల్గా నువ్వు వ్యవస్థల్ని, సిస్టమ్ని అర్థం చేసుకొని ఈ సిస్టమ్ని మేనేజ్ ఎలా చేయగలుగుతున్నావు, నీకున్న సపోర్ట్ సిస్టమ్స్ని ఎలా బిల్డ్ చేసుకుంటున్నావు, ఇతర పార్టీలకు కూడా నీ మనుషులను పంపించి అక్కడ కూడా వాటిని కూడా మేనేజ్ చేసే కెపాసిటీ నీకు ఉందా లేదా, ఇవన్నీ ఫ్యాక్టర్స్. అంతేగాని ముఖ్యమంత్రి అయ్యాడా లేదనేదే ఫ్యాక్టర్ కాదు, అదే బలం కాదు ఇక్కడ. సో చంద్రబాబుకి ఇవన్నీ ఆయనకు తెలుసు, అది చేయగలిగాడు కూడా. నాకు తెలిసి దేశంలో ఏ పొలిటీషియన్ కూడా చంద్రబాబు స్థాయిలో చేసిన వాళ్ళు లేదు ఈ విషయాల్లో. మోడీని చెప్తారు కానీ మోడీ కంటే కూడా ఈ విషయంలో ఈయన మహాముదురు అని చెప్పచ్చు, దేశముదురు అని చెప్పచ్చు. సీనియర్, అది గొప్ప విషయం. అది ఆయన అలా చేసుకుంటా వచ్చాడు. అది దాన్ని తిట్టే వాళ్ళు తిడతారు, అది వేరే విషయం. ఎందుకంటే ఇవాళ రాజకీయాల్లో విలువలు అనేవి లేవు కాబట్టి మనం ఈయనకి విలువ లేదు, ఆయనకి విలువలు ఉన్నాయి అనేది రాంగ్. అది అందరికి విలువలు లేవు, ఎవడి సామర్థ్యాన్ని బట్టి వాడు ప్రవర్తిస్తుంటారు తప్ప విలువలతో ప్రవర్తించే రాజకీయ నాయకులు ఇవాళ లేరు.
అధికారమే ప్రధానం, అధికారం కోసం ఏమన్నా చేయొచ్చు అనేది వాళ్ళ నమ్ముతున్నారు. ఇది కమ్యూనిస్ట్ సిద్ధాంతం కూడా. కమ్యూనిస్టులకు కూడా విప్లవం రావడం అనే గోల్ ఇంపార్టెంట్ కానీ మార్గం ఇంపార్టెంట్ కాదు. గాంధీ మాత్రమే లక్ష్యము మార్గం రెండు ఇంపార్టెంట్ అన్నాడు. కమ్యూనిస్టులకు కూడా మార్గం ఇంపార్టెంట్ కాదు, నువ్వేమన్నా చేసి విప్లవం సాధించడమే వాళ్ళకి కూడా. అదే పని ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు. మార్గము ఎలాగన్నా చేయొచ్చు, లక్ష్యము మనకి ఇష్టం వచ్చిన లక్ష్యం పెట్టుకోవచ్చు, ఇష్టం వచ్చిన మార్గంలో లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అదే పని ఇప్పుడు చేస్తున్నారు. ఈ క్రమంలో వాళ్ళకి లిక్కర్ స్కామ్ అనేది దొరికింది. ఈ లిక్కర్ స్కాములో ఆధారాలు ఏమి క్రియేట్ చేయలేక ఏం చేస్తున్నారంటే కొంతమంది 40 మంది మీద కేసు పెట్టి అందులో కొందరిని తమ కంట్రోల్లోకి తెచ్చుకొని నయాన భయాను వాళ్ళ దగ్గర వాంగ్మూలాలు ఇప్పించి ఆ వాంగ్మూలాల్లో పేర్లు చెప్పించి ఆ పేర్ల ద్వారా మిగతా వాళ్ళని అరెస్ట్ చేయడం అన్న ప్రాసెస్ ఇది. ఆల్రెడీ మోడీ సక్సెస్ఫుల్గా ఇదే మెథడ్ని దేశం అంతా చేస్తున్నాడు మోడీ. మనకి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ఏమి దొరకలేదు, కానీ 1 year 1.5 year జైల్లో పెట్టించగలిగాడు. ఇక్కడ ఏంటంటే ఇండియాలో ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్. మీకు శిక్ష ట్రయల్ అయ్యి శిక్షలు పడవు, కానీ ప్రాసెస్ మీకు శిక్ష. ఇప్పుడు 6 నెలలు కవిత ఉంది, ఆమె దోషాగీష అనేది ఎప్పటికి తేలదు, కానీ 6 నెలలు ఆమె జైలు అనుభవించింది. జగన్ 16 నెలలు అనుభవించాడు, చంద్రబాబు 53 రోజులు అనుభవించాడు. సో ఇక్కడ ఎవరు కూడా ఎస్కేప్ కారు, అందరికి ఏదో ఒక రోజు టోకెన్ వస్తుంది. టోకెన్ వచ్చినప్పుడు వెళ్ళాలి, టోకెన్ రాకపోతే నువ్వు లక్కీ ఫీల్ అవు. సో ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దీంట్లో మీడియా ప్రముఖ పాత్ర అటైనా ఇటైనా. సో కాబట్టి ఇప్పుడు మనం గమనిస్తే ఆంధ్రజ్యోతిలో జగన్తో ఉన్న ఫోటోలు మాత్రమే ఉంటాయి. సాక్షిలో ఇతను చంద్రబాబు, లోకేష్, మిగతా వాళ్ళతో దిగిన మిగతా వాళ్ళు ఎవరు అంటే బాలకృష్ణతో ఉన్నాడు, ఇతను వెంకయ్యనాయుడుతో ఉన్నాడు, కిషన్ రెడ్డితో ఉన్నాడు, కమ్మసాని చంద్రశేఖర్తో ఉన్నాడు, తమన్నాతో ఉన్నాడు, ఇటు పక్కేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్తో ఉన్నాడు. అంటే ఇతను ఒక పవర్ బ్రోకర్ అనేది మనలాంటి వాళ్ళకి ఇవన్నీ చూస్తే ఒకటే. ఇప్పుడు ఎవరు కూడా కళ్ళు మూసుకొని జ్యోతిని మాత్రమే చూసి నమ్మేవాళ్ళు ఎవరు లేరు, సాక్షి మాత్రమే చూసి నమ్మేవాడు ఎవడు ఇక్కడ లేరు. అందరూ అన్ని చూస్తారు, అన్ని చూసి ఒక నిర్ణయానికి వస్తారు. వచ్చినప్పుడు అర్థమయ్యేది ఏంటంటే వీడు ఒక పవర్ బ్రోకరు, అధికారంలో ఎవరుంటే వాళ్ళని పట్టుకుంటాడు, వాళ్ళకి కూడా ఇలాంటి పవర్ బ్రోకర్స్ కావాలి. కాబట్టి ఇతను వాళ్ళ పనులు చేసి పెట్టడం, వాళ్ళకి బినామీలుగా వ్యవహరించడం అనేది చేస్తాడు. ఆల్రెడీ మనకి సుకేష్ చంద్రశేఖర్ అని నేను చాలాసార్లు అతను బయోగ్రఫీ చెప్పాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అతను ప్రముఖుడు. అతను 200 కోట్లు 300 కోట్లు సంపాదించాడు. ఈ పవర్ లాబీ బ్రోకర్ వీళ్ళు. ఒకప్పుడు బ్రోకర్ అనేవాళ్ళు వీళ్ళు లాబీస్ట్ అంటారు. ఏదైనా పవర్ బ్రోకర్ గానే మనం పిలవచ్చు. సో ఇట్లా ఈ వెంకటేష్ నాయుడుది కరెక్ట్ గా ఏ ఊరని చెప్పలేకపోతున్నారు. కొంతమంది చిత్తూరు జిల్లా అంటారు, కొంతమంది నంద్యాల అంటారు. ఒంగోలు అయితే అతను ఇచ్చేశాడు. అతనికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. అతను మేజర్ గా పవర్ బ్రోకింగ్ అంటే ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ ఉంటది, ఈ కంపెనీకి ఏవో లైసెన్సులు కావాలి, లేకపోతే ఏదో రాయితీలు కావాలి, లేదా బ్యాంక్ లోన్లు కావాలి, ఇవన్నీ ఇప్పించగలిగిన సర్కిల్ ఉండేవాడు ఒకడు ఉంటాడు. వీళ్ళని లాబీస్ట్ ఉంటారు, వీళ్ళు చేసి పెడతారు, దానికి వీళ్ళు ప్రతిఫలం తీసుకుంటారు. అందుకని ఇప్పుడు సాక్షి జ్యోతి చూస్తే మనకి వీడి పిక్చర్ ఒకటి చూస్తే అర్థం కాదు, రెండు చూడాలి. సో ఇతనైతే లిక్కర్ స్కామ్ లో A34, కానీ తను వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఆ వీడియో ఏంటంటే తను డబ్బులు లెక్కిస్తున్న వీడియో, అందులో 5 కోట్లు ఉన్నాయనేది రాశారు. సాక్షి ఏం పట్టుకున్నాడు, అక్కడ 2000 నోట్లు ఉన్నాయి. 2000 నోట్లు May 23న RBI డిజోన్ చేసుకుంది, మళ్ళీ ఎందుకు లెక్కిస్తాడు ఆ నోట్లు అని వాళ్ళు రాస్తున్నారు. ఏదేమైనా ఇతనికి అందరితో ఉన్నాయనేది అర్థమవుతుంది. లిక్కర్ కేసులో ఉన్నాడు. ఇప్పుడు అతన్ని బయటికి తీసుకొచ్చి తమన్నాతో ఉన్నవి అవి ఒకరు పెట్టడం, దీనివల్ల అన్ని బయటకు వచ్చేసాయి. ఇతనికి అందరితో పరిచయాలు ఉన్నాయి, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో ఉంటాడు, ఇతనికి వ్యాపారాలు ఉన్నాయి, ఇతనికి చాలా మంది బెనామీ అనేది మనకు అర్థమైంది. కాబట్టి ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒకటి లీగల్, 2 పీపుల్ పర్సెప్షన్లో ఏం చెప్తున్నాం. ఎక్కువ భాగం లీగల్గా ఏమీ తేలవండి, ఈ కేసులు ఏవి తేలవు. చంద్రబాబు మీద పెట్టిన కేసులు తేలవు, జగన్ మీద పెట్టిన కేసులు తేలాలనుకుంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు 1 year అయిందిగా, వీళ్ళు అప్పుడు ఓని ఎగిరారుగా, దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు, సిబిఐ వాళ్ళని కొట్టారు అక్కడ అని చెప్పారుగా. ఇప్పుడు మరి 1 year ఉంది, అసలు చర్చిస్తున్నారా? చర్చించరు. ఎందుకంటే లీగల్ గా వీళ్ళకి ఒక కొలిక్కి తేవడం వీళ్ళకి ఇష్టం ఉండదు. జగన్ మీద 12 ఏళ్లుగా ఆయన మీద దాదాపు 16-17 కేసులు ఉన్నాయి. సిబిఐ ఈడీ ఇన్వాల్వ్ అయింది.
1 year గా వీళ్ళ ప్రభుత్వం ఉంది. ఎందుకు మరి త్వరగా ట్రయల్ చేసి అతన్ని జైలుకి పంపించట్లేదు? 12 నెలలుగా బెయిల్ ఉన్నాడు. బెయిల్ ఎందుకు రద్దు చేస్తే ఇమీడియట్ గా జైలుకి వెళ్తాడు కదా అతను, ఎందుకు చేయట్లేదు? కాబట్టి ఏంటంటే ఒక కొలిక్కి తీసుకెళ్లరు లీగల్ గా, కానీ ప్రజల్లో దీన్ని బదనాం చేయడానికి మీడియా రంగంలో దిగి మీడియానే ఇప్పుడు ఇది సిట్టి చేయాలని పని. సిట్టికి కోర్టుకి తప్ప ఈ దీంట్లో ఇంకెవరికి సంబంధం ఉండకూడదు. కానీ ఎందుకు వీళ్ళ తెలుగుదేశం ఫ్రంట్ పేజీల్లో రోజుకు ఒక న్యూస్ దీని మీద వస్తుందంటే ప్రజల పర్సెప్షన్ లో జగన్ అవినీతి పరుడు అని చెప్పాలి. అది పనిచేస్తుందా లేదా అనేది పక్కన పెట్టి ఇది ముందు నుంచే 1,00,000 కోట్లు తినేశాడని ప్రచారం అయినా జగన్ వచ్చాడు, మళ్ళీ ప్రచారం చేస్తూ వచ్చారు, జగన్ ఓడిపోయారు. సో మళ్ళీ చేస్తా ఉంటే చెప్పలేం కదా, పని చేయించాము. ఇంకా వేరే ఆయుధాలు లేనప్పుడు ఉన్నదే వాడాలి. సో వీళ్ళ దగ్గర ఉన్నది అది. జగన్ ని అన్ని రకాలుగా తొక్కేయాలి అనేది తెలుగుదేశం పార్టీ, దాని నుంచి ఎలా నిలబడాలనేది జగన్ పార్టీ. జగన్ ఉన్నప్పుడు కూడా తెలుగుదేశాన్ని అన్ని రకాలుగా తొక్కేయాలని జగన్ కూడా ట్రై చేశారు. ఇక్కడ ఎవరు మంచి చెడ్డ అనే చర్చ వేస్ట్, అందరూ అదే తానులో మొక్కలు, ఎవడి సామర్థ్యాన్ని బట్టి వాడు శత్రువుని డీల్ చేస్తాడు. సో ఇప్పుడు వెంకటేష్ నాయుడు అనేవాడు ఒక పవర్ బ్రోకర్కి ఎంత మైలేజ్ ఉంది. మనకు అపాయింట్మెంట్ ఇస్తారా అండి? ముఖ్యమంత్రి ఇస్తాడా? లోకేష్ ఇస్తాడా? ఇతనికి అందరూ ఇచ్చారు, ఆల్ పార్టీలు. ఇతను కిషన్ రెడ్డితో ఉన్నాడు, వెంకయ్య నాయుడుతో ఉన్నాడు, పెమ్మసాని రమేష్. ఆ ఫ్లైట్ కూడా సీఎం రమేష్ అని చెప్తున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ సీఎం రమేష్ ఫ్లైట్ అని సాక్షి రాసింది, అది నిజమో కాదు మనకు తెలియదు. ఏదేమైనా ఇతను ఒక పవర్ బ్రోకరు, గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఎదిగాడు, యంగ్గా ఉన్నాడు. సో అందరితో తిరిగాడు, అందరితో ఫోటోలు ఉన్నాయి. కాబట్టి తను ఏ ఒక్క పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. పార్టీలు అనేది అతనికి అనవసరం, అతనికి లెక్క ఇంపార్టెంట్. లెక్క అధికారం నోటితో ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళతో ఇతను తిరుగుతున్న వీడియోలు ఫోటోలు బయటకు వస్తాయి. థ్యాంక్ యూ.